It should be internal. యా జాజుల శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి, మీకు చాలా నమ్మకం ఉండే కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే ప్రభుత్వం మీద చాలా నమ్మకం వ్యక్తపరిచారు. బట్ లాస్ట్ 10 రోజులుగా ప్రొటెస్ట్ కూడా మీరు ఎక్కువ చేస్తున్నారు అనుకోండి ఈ విషయం మీద. ఇప్పుడు ఎట్లా వెళ్తారు? 17% వచ్చింది 42 అంటే సగం కూడా రాలేదు 21 ఓవరాల్ గా చూసుకుంటే. వాస్తవ పరిస్థితి ఏంటంటే సార్ అడ్వకేట్ గారు చెప్పింది కానీ ఇతరులు చెప్పింది కానీ మేము ప్రభుత్వం తోటి దగ్గర ఉండేదో పవర్ షేర్ చేసుకోలే, ఆ పార్టీలో చేయను కాలే. ఇష్యూ అయినప్పుడు ప్రభుత్వం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగా కాకుండా కులగాండ చేసిన సందర్భంలో గాని, తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టిన సందర్భం గాని, చట్టం చేసిన సందర్భంలో గాని కొంత సూచనలు సలహాలు ఎంచుకుంటే 42% రిజర్వేషన్లు అవుతాయేమో అనే ఒక విశ్వాసంతో ఇలా ముందుకు కొనసాగింది. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారిని గాని ప్రభుత్వంతో గాని ఎప్పుడు కూడా మేము అంట కాగలేదు, భవిష్యత్తులో కూడా కాగబోదు. ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే వ్యవస్థ అనేది బీసీలకు వ్యతిరేకంగా ఉండడం మూలంగా గతంలో 2019లో ఎట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది. గతంలో 2019లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో చూసుకుంటే దాదాపు 20 నుంచి 23% దాకా రిజర్వేషన్లు అమలైనాయి. మా దగ్గర లెక్కలు ఉన్నాయి. 12,751 గ్రామ పంచాయతీలకు బీసీలకు 2019లో 2,345 గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్ అయినాయి. అంటే మొత్తంగా చూసుకుంటే దాదాపు యావరేజ్ గా 23% రిజర్వేషన్లు అమలైనాయి. కానీ ఇక్కడ ఈ మధ్యన వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు అత్యుత్సవంతో రొటేషన్ పద్ధతి అని పెట్టారు. ఈ రొటేషన్ సిస్టమ్ తోటి ఇలా బీసీలకు మొత్తంగా చూసుకుంటే ఇలా 12,735 గ్రామ పంచాయతీలకు గాను 2,176 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయింది. అంటే యావరేజ్ గా చూసుకుంటే 17% మాత్రమే బీసీలకు ఇవాళ సర్పంచ్ స్థానాల్లో రిజర్వేషన్ దక్కింది. ఇది చాలా అన్యాయం. ఇంత అన్యాయం గతంలో కూడా జరగలేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇష్యూ బేస్డ్ గా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఆధారంగా మేము ఉద్యమం చేస్తున్నాం. ఇలా 15 రోజులుగా ఎప్పుడైతే ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడతామని ప్రకటించిందో, కేబినెట్ 17వ తారీఖు నాడు నిర్ణయం తీసుకుందో, అప్పటి నుంచి జేఏసీ నుంచి కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు కాదు 2 రోజులు కాదు కంటిన్యూగా మా ఆందోళనలు మా నిరసనలు చాలా తీవ్ర రూపంలో తీసుకుపోతున్నాం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బీజేపీ సహకారంతో బీసీలను రాజకీయంగా ఊచకోత వచ్చింది. ఇలా రాజకీయంగా ఊతకోసే మామూలు కాదు, సర్పంచులు బీసీలు సర్పంచులు కాకుండా అనేక కుట్రలు చేయడానికి ఇవాళ 46 జీవో తీసుకొచ్చింది. 46 జీవోలో గైడ్లైన్స్ ప్రకారం అన్న చేస్తారేమనుకుంటే ఆ 46 జీవోలో కూడా అన్యాయం జరిగింది. ఎగ్జాంపుల్ మనం నల్గొండ డిస్టిక్ తీసుకుంటే నల్గొండ జిల్లాలో గతంలో బీసీలకు 2019లో 164 గ్రామ పంచాయతీ రిజర్వ్ అయినాయి. 164లో బీసీలకు ఈ 2025లో 140 గ్రామ పంచాయతీ రిజర్వేషన్ అయినాయి. అంటే 2019లో 164 అయితే 2025లో 140 అంటే 24 సర్పంచ్ స్థానాలు బీసీ రిజర్వేషన్ తగ్గినాయి. మరి తగ్గినటువంటి స్థానాలు ఎక్కడ పోయినాయి అంటే జనరల్ స్థానాలకు మళ్లించారు. జనరల్ స్థానాలు ఎక్కడైతున్నాయో అక్కడ ఉన్నాయి. వాస్తవంగా మేము పోరాటం చేసిన తర్వాత జీవో నెంబర్ 9 రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెంబర్ 9 ద్వారా నల్గొండ జిల్లాలో ఉదాహరణకు 310 గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్ జరిగింది. 310లో ఇవాళ మొత్తంగా చూసుకుంటే 17% అంటే 140 స్థానాలు అంటే 170 సర్పంచ్ స్థానాలు కోల్పోయినాయి. అంటే మొత్తంగా యావరేజ్ గా వాస్తవంగా 42% రిజర్వేషన్ అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా 3,124 అంటే 5,300 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. జీవో నెంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్ అమలైతే సుమారు 5,300 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. ఇప్పుడు ఎంత అయినాయి? ఈ జీవో నెంబర్ 46 ద్వారా 2,176 అయినాయి. అంటే మొత్తంగా చూసుకుంటే 3,124 గ్రామ పంచాయతీలు 42% రిజర్వేషన్ అమలు చేయకపోవడం మూలంగా అన్యాయం జరిగింది. అదే విధంగా విత్ ఇన్ 46% జీవో ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగా 170 సర్పంచ్ స్థానాలు అంటే 2019లో
కంటే 2025లో 170 గ్రామ పంచాయతీలు బీసీలు నష్టపోయింది. అంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూసిపోయినట్టు ఇవాళ అసలే 42% రిజర్వేషన్ అమలు కాక బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే అందులో 46% జీవో కూడా ఇంప్లిమెంట్ రాకపోవడం వల్ల రొటేషన్ అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకురావడం వల్ల ఇవి ఉన్నదాంట్లో కూడా అంటే ఉన్నదాని ప్రకారం అసలు జెన్యున్ గా చేస్తే ఎంత వస్తుండే మీ ఉద్దేశంలో? ఏమంటారన్నా? జెన్యున్ గా చేస్తే ఎంత వస్తుండే? అంటే జెన్యున్ గా చేస్తే వాస్తవంగా ఇలా ఒక 5,300 స్థానాలు దక్కాలి. 5,300 రిజర్వేషన్ స్థానాలు దక్కాలి. ఇది 42% జీవో. 42% పక్కన పెట్టి 50% లోపు మొత్తం రిజర్వేషన్ అయితే అంటే 50% లోపు అంటే నాకు తెలిసి పోయినసారి 2,345 వచ్చినాయి. పోయిన 2019లో 2,340 వచ్చినాయి. ఈ సంవత్సరం కొన్ని గ్రామ పంచాయతీ తగ్గినాయి కాబట్టి ఒక 2,300 రావాలి. కానీ ఇప్పుడు వచ్చింది ఎంత? 2,176 వచ్చినాయి. ఈ 2,176లో కూడా 28 మండలాలలో, రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాలలో ఒక్క గ్రామం కూడా బీసీ రిజర్వేషన్ కాలే. 28 మండలాల్లో 80 మండలాలలో 1-2 మాత్రమే సర్పంచ్ స్థానాలు బీసీ రిజర్వేషన్. 80 మండలాల్లో ఇలా 8 జిల్లాల్లో, భద్రాద్రి జిల్లాలో 471 స్థానాలు ఉంటే 0 అయింది. 7 మొత్తం షెడ్యూల్డ్ పంచాయతీలేనా భద్రాద్రి కొత్తగూడెంలో? ఇక్కడ ఎస్టీలకు ఎట్లా కేటాయించారంటే షెడ్యూల్ ఏరియాలో 100% వాళ్ళ జనాభా ప్రకారం కేటాయించారు. జిల్లా మొత్తం షెడ్యూల్ షెడ్యూల్ లేనటువంటి ప్రాంతాలలో కూడా వాళ్ళకు షెడ్యూల్ ప్రకారం కేటాయించారు, మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. అంటే జనరల్ మొత్తంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కంటే జనరల్ స్థానాలు పెరిగినాయి. ఎస్సీ ఎస్టీ కంటే జనరల్ స్థానాలు పెరిగినాయి. అంటే అసలే 42% రిజర్వేషన్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి బీసీ సమాజము ఈ 46% కూడా కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. దాంతో ఇవాళ 7 జిల్లాల్లో ఇవాళ 10% లోపే రిజర్వేషన్లు వచ్చినాయి. 7 జిల్లాల్లో అది ఆదిలాబాదు, ఆసిఫాబాదు, ఖమ్మం, మహబూబాబాదు, మంచిర్యాల్, ములుగు ఈ 7 జిల్లాలలో 10% లోపు వచ్చినాయి. అదేవిధంగా 20% లోపు వచ్చినటువంటి జిల్లాలు 10 జిల్లాలు ఉన్నాయి. 20% లోపు వచ్చిన జిల్లాలు అంటే యావరేజ్ గా చూస్తే ఎక్కడైనా మండలాలుగా బీసీలో సర్పంచులు లేరు. అదేవిధంగా డివిజన్లలో చాలా మంది తక్కువ వచ్చినారు. మొత్తం జనరల్ స్థానాలనే ఎక్కువ వచ్చినాయి. అంటే ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఇంత అన్యాయం బీసీలను రాజకీయంగా అనగదొక్కడానికి పెద్ద ప్రయోగమే చేసిరు. దాంట్లో ఛాన్స్ ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ నిన్న కలెక్టర్లు ఇవాళ ఎన్నికల రిజర్వేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖరారు చేస్తూ నిన్న సాయంత్రం 6 గంటల లోపు ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు. అంటే 24 గంటల లోపే ఎన్నికల షెడ్యూల్. అభ్యంతరం వ్యక్తం చేయరాదా? ఏమైనా కోర్టుకు వెళ్ళే ఆలోచన ఉందా? ఏమంటారు? కోర్టుకు వెళ్ళే ఆలోచన ఉందా? అభ్యంతరం వ్యక్తం చేయరాదా? ఖచ్చితంగా దీనికి కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళు అనే మాట ఏంటంటే 42% పార్టీ పరంగా ఇస్తున్నారు. ఆ 42% కూడా ఇక్కడ అసలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే 27వ తారీఖు నుంచి రేపు 26వ తారీఖు ఎల్లుండి నుంచే నామినేషన్ స్టార్ట్ చేసారు. కనీసం వాళ్ళు నామినేషన్ వేయడానికి తర్వాత ఎన్నికల ప్రక్రియకు కూడా డిసెంబర్ 11, 14, 17 అంటే డిసెంబర్ 17 లోపు ఎన్నికలు కంప్లీట్ చేసేస్తారు. అంటే ఇంత తొందరగా ఇంత షార్ట్ పీరియడ్ లో ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ అంశం ఉంది, కొన్ని తప్పులు వచ్చినాయి, కొన్ని సైంటిఫిక్ మెథడ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు, రొటేషన్ పద్ధతితోటి బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి కనీసం ఒక 3-4 రోజులు అవకాశం ఇచ్చి ఎక్కడెక్కడ తప్పులు దొరినాయి, కొన్ని అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి, కొన్ని తప్పులు దొరికితే వాటిని సరిదిద్ది సవరణ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. కానీ ఎక్కడ ఇవ్వలే. ఒకసారి గాలి వినోద్ కుమార్ ఎట్లయితే పారిపోతారో అట్లా పారిపోయింది. చెప్పండి నరహరి గారు మాట్లాడతారా?
గాలి వినోద్ వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడినాడు. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడి శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటు. శరత్ గారు, చిరంజీవి గారు. నేను ఒక్క నిమిషం చెప్పేస్తా. ఒకటి నాది శరత్ గారు మీరే మాట్లాడితే కరెక్ట్ కాదు. మాట్లాడాలి కదా. ఒక్క నిమిషం మీరే మాట్లాడితే ఎట్లా? కాదు ఒక్కొక్క నిమిషం వినోద్ గారు, ఒక్క చిరంజీవి గారు ఏదో చెప్పాలంటున్నారు. తర్వాత వారు చెప్పింది ఇంతకు ముందు జాదుల గారు చెప్పిన దాని ప్రకారం లాస్ట్ టైం 22.78% బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. 10,293లో 22.78 సర్పంచ్ స్థానాలలో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. సో ఈసారి అది 17.08 పడిపోవడం అనేది 100% రొటేషన్ సిస్టమే కారణము. సో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కొంత టైం ఇచ్చి ఉంటే అప్పీల్ పోవడానికి అవకాశం ఉంటుండే. అది లేకుండా చేసినారంటే దీంట్లో ఏదో గూడుపుటాన్ని దాగుందని అనిపిస్తుంది. అంత విషయాన్ని చెప్పదలుచుకున్నా. సరే, మిగతా వాళ్ళు మాట్లాడారు. ఓకే ఓకే శరత్ గారు మీరేదో ఒకసారి యాక్చువల్లీ విషయం ఏంటంటే సార్, లాస్ట్ 3-4 days నుంచి ఈ వివాదం జరుగుతుంటే వీఆర్ ప్లానింగ్ టు గో టు ది కోర్ట్ అనమాట. వీళ్ళు ఇంత సడన్ గా సడన్ గా ఇంత క్విక్ గా యాక్షన్ తీసుకుంటారని అనుకోలేదు. అంటే వీళ్ళు కోర్టులోకి ఎవరు పోకుండా, ఎవరికి న్యాయం జరగకుండా ఒక పద్ధతి ప్రకారంగా దే రిగ్డ్ ది సిస్టమ్. దట్స్ ఆల్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. గాలి వినోద్ కుమార్ గారు, లా కాలేజ్ మాజీ ప్రిన్సిపల్.